ఒత్తులు కత్తులు. దీనికి సంబంధించి మనం కిరణ్ ప్రసాద్ గారితో మాట్లాడదాం. జనసేన నేత కిరణ్ ప్రసాద్ గారు చెప్పండి. మరి లోకేష్ గారు ఎక్కడికి వెళ్ళినా కానీ ఆయన చెప్తున్న మాట ఒక్కటే, 5 సంవత్సరాలు పూర్తిగా చంద్రబాబు నాయుడే సీఎం గా ఉంటారు అనేది. మీకే అభ్యంతరం లేదా? మరి పొత్తు వల్ల ప్రయోజనం ఏంటి మీకు? ఇది ఇద్దరు నాయకులు ఎవరైతే అదే అధ్యక్షులు ఉన్నారో వాళ్ళిద్దరూ డిసైడ్ చేయాల్సిన అవసరం అండి. అది ఎవరు సీఎం అవుతారు ఏంటి అన్నది కళ్యాణ్ గారు మొదటి నుంచి చెప్తుంది ఏంటంటే, మనం 2019లో 6% ఓటింగ్ తో మాత్రమే మనం గెలిచాము. ఒక్క ఎమ్మెల్యే ఉన్న ఎమ్మెల్యే కూడా వెళ్ళిపోయారు. కాబట్టి మనకు బలం లేదు. కాబట్టి ముందు మన నియోజకవర్గాల్లో మన బలం చూపించి మనం ముఖ్యమంత్రి స్థానం ఇమ్మని అడగడానికి అర్హులు అని అన్నారే తప్ప, నేను ఏ రోజు ముఖ్యమంత్రికి అనర్హుడిని అని ఏ రోజు చెప్పలా. పిఠాపురం సభలో గాని ఇంకే సభలో అయినా, వారాహి సభలో ఆయన చెప్పినప్పుడు నేను ముఖ్యమంత్రి పదవి తీసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాను అని చెప్పారు. అది లోకేష్ గారు ఎందుకు అనౌన్స్ చేస్తున్నారు అన్నది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం. అంతే తప్ప ఇది చంద్రబాబు నాయుడు గారు కళ్యాణ్ గారు కూర్చుని సహృదయ వాతావరణంలో మంచి వాతావరణంలో కలిసి డిసైడ్ చేయాల్సిన అంశమే తప్ప లోకేష్ గారు మరొకలో నిర్ణయించాల్సిన అవసరం కాదు. ఇంకొక విషయం వస్తే, ఈ రోజున 2019 ఎలక్షన్ లో 151 మంది ఎమ్మెల్యేలు గెలిచినప్పుడు ఈ రోజు పరిపాలన ఎలాగుంది? ప్రతిపక్ష నాయకులు నా రోడ్డు మీద నడవగలిగిన పరిస్థితి ఉందా? ఏదైనా ఒక ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం చేస్తున్నప్పుడు ప్రతిపక్ష నాయకులు రోడ్డు మీద నడవనిస్తున్నారా? సెక్షన్లు తీసుకొచ్చి 30 సెక్షన్ తీసుకొచ్చి హౌస్ అరెస్టులు హోటల్ అరెస్టులు చేస్తున్న పరిస్థితి ఉందా? ఈ రోజు రాష్ట్ర అభివృద్ధి ఏముందండి? సంక్షేమం అనుకుంటే రాష్ట్ర అభివృద్ధి ఏం చేశారు? ఈ రోజు ఏదైనా చేశారా? అమ్మఒడి పథకంలో గానీ, లేదంటేనేమో మహిళలకి చేయూత పథకంలో కానీ, ఏ విద్యాదీవుని ఏ పథకాల్లో ఏ మీటింగ్ లో చూసినా, పబ్లిక్ మీటింగ్ లో జగన్మోహన్ రెడ్డి గారు కనీసం వాళ్ళకి ఉపయోగపడేలా ప్రొడక్టివ్ గా ఏ రోజైనా మాట్లాడారా? మినిస్టర్లు ఒక్క రోజైనా ఐటీ మినిస్టర్ గానీ అంటే జిఎస్డిపిలో వాళ్ళు నెంబర్ 1 ర్యాంక్ లో ఉన్నాం మనం. ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 ర్యాంక్ లో ఉన్నాం. 22వ ర్యాంక్ లో ఉండేది జిఎస్డిపిలో. దేంట్లో అండి? జిఎస్డిపిలో నేను మీరు ఇచ్చింది కదా, హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చింది. దాంట్లో జిఎస్డిపిలో నెంబర్ 1 ఉన్నాం. అంటే మన ప్రమాణాలు పెరగకపోతే ఎక్కడి నుంచి వస్తాం? ఉత్పాదక రంగంలో అట్లా ఉన్నాం. విద్యా వ్యవస్థలో ఇవాళ మీరు చెప్తున్న దాంట్లో ఇవాళ కేరళను అధిగమించి లిటరసీలో నెంబర్ 1 రాష్ట్రంగా ఉంది. ఎక్కడ ఉన్నాం మనం? ఎక్కడున్నారండి ఈ రోజు? మీరు మాడుతున్న దాంట్లో ఎక్కడ ఉన్నాం? మీరు భూమి మీద ఎందుకు నడుస్తున్నారు? కార్లలో తిరుగుతున్నారు కదా మీరు. అమ్మఒడి ఇద్దరికి ఇస్తామని చెప్పి ఈ రోజు కరెంటు బిల్లును 100 యూనిట్లు ఫ్రీగా ఇస్తా అని చెప్పి 100 యూనిట్లు దాటిన తర్వాత అమ్మఒడి ఒకరికే చెందుతుంది, లేకపోతే ఇద్దరికి చెందుదని పథకాలు పెట్టింది ఎవరండి? ఈ రోజు కరెంటు బిల్లును ముట్టుకుంటే షాక్ కలిగేలా చేసింది ఎవరండి? ప్రధాన మౌలిక సదుపాయాలు మీ ఉద్యమాలేవి. ఇవాళకి 8 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచితే అపోజిషన్ పార్టీ ప్రజల తరఫున చేసిన ఉద్యమాలేవి, గొడవలేవి. ఖచ్చితంగా ఉద్యమాలు ఎప్పుడు 8 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచితే ప్రతిపక్షాలు ప్రజల తరఫున ఒక్కసారి కూడా లేరు. వీళ్ళంటే ప్రజల తరఫున అంటే ఏం చేయాలి? ట్యాక్సులు మనం కడుతున్నాం. హౌస్ అరెస్టులు చేశారు, హోటల్ అరెస్టులు చేశారు. కేవలం ఒక జనవాణి అనే కార్యక్రమం పెట్టుకోవడానికి బయటకు వస్తే ఆయన హోటల్ అరెస్టులు చేశారు. అంత అరెస్టులు చేసి 2019లో ఈయన పాదయాత్రలు చేసిన 14లో తండ్రి చనిపోయి అరెస్ట్ చేయలేదమ్మా, నిర్బంధించారు. మిగిలిన జన సైనికులు అరెస్ట్ చేశారు. నిర్బంధించాల్సిన అవసరం ఏమో. నిర్బంధిస్తే ఆ రోజు అర్ధరాత్రి ఉద్యమం చేయలే కదా, తలుపులు కూడా తీయలే. కనీసం అయినా మీలాంటి నాయకులను అరెస్ట్ చేస్తుంటే లోపల బంధించుకొని ఉన్నాడు. ఒక నిమిషం జానీ బేగం దగ్గరికి వెళ్దాం. జానీ బేగం గారు చెప్పండి. నమస్తే మేడం, మీకు ప్యానెల్లో ఉన్న సభ్యులకి అలాగే బిఆర్కే న్యూస్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. చెప్పండి, మరి టీడీపీ జనసేన పొత్తు అంటే ఆ పొత్తు ధర్మాలు పాటిస్తున్నారా, పాటించట్లేదా? మీరేమంటారు? పొత్తు ధర్మాలు పాటిస్తున్నారనే చెప్తాను మేడం. పొత్తు ధర్మాలు పాటిస్తే ఎవరికి వాళ్ళు ఇలా అనౌన్స్మెంట్ చేసుకోరు కదండి. పొత్తులో ధర్మంగానే అనౌన్స్మెంట్ చేస్తున్నారు. మీరు కాదని ఎలా చెప్తారు? ఈ రోజు నేను ఈ డిబేట్ లో రావడానికి అవసరం ఏంటి? అసలు మనం పొత్తులో ఉన్నాము, జనసేన గాని టీడీపీ గాని మన పొత్తులో ఉన్నప్పుడు ప్రజలకి తెలియజేయాలనే ఒక విషయంతోనే నేను ఈ రోజు మనం డిబేట్ లో ఈ రోజు ఈ టాపిక్ ఏమైనా ఉందండి? పొత్తులో ఉండి మనము జగన్ విముక్తిగా రాష్ట్రం చేయాలని చెప్పి పొత్తులో ఉండి రాష్ట్రాన్ని బాగు చేయాలనే ఒక సంకల్పంతో ముందుకు వెళ్తా ఉంటే, ఈ రోజు ఈ చిన్న విషయాలని వైసీపీ పార్టీ చింపి చాటంతా చేసి ఏదో చేస్తున్నారు అని చెప్పి ట్వీట్లు చేసేంత అవసరం ఉందా? ఇంట్లో చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్న ఈ వైసీపీ ప్రభుత్వం ఈ రోజు ఏదో ట్వీట్లు చేసేసి మీరు అది అంటే
అసలు మీకు పరిపాలనే చేతకాక ఈ రోజు ఇంట్లో చెప్పుకోవడం చేతకాక వేరే పార్టీ ఏం చేస్తున్నారని చెప్పి గుంట నక్కలుగా మీరు ఎదురు చూస్తున్నారా? అంటే మిమ్మల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటి ప్రశ్నించాలి. మేము పొత్తుల్లో ఉన్నామా లేదా అని చెప్పి మీరు ఎలా చెప్పగలుగుతారు? పొత్తుల్లో ఉండే మా నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మన పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు కదా. ఏదో ఒక పేరు పెట్టి బలవంతాన్ని పవన్ కళ్యాణ్ గారిని పొత్తు పెట్టుకునేలా చేసిందే జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ మీరు మీ పొత్తు మళ్ళీ మమ్మల్ని ఎడదీస్తారా ఏంటది నాకైతే అర్థం కావట్లే. మీరు ఇవాళ ఆయన అధికారం దింపడానికి దేనికి అన్న దాని మీద మీరు మాట్లాడకుండా మాకు అధికారం కావాలి కాబట్టి ఆయన దిగిపోవాలన్న కాన్సెప్ట్ లో మాట్లాడతారు. మీరు ఎలా చెప్తున్నారు సార్? జగన్మోహన్ రెడ్డి గారు కనబట్లేదమ్మా మీకు? మాట్లాడుతున్నారు बेगम जी आप वही देख रहे हैं ना, और दूसरा तो कुछ होता ही नहीं ना. आपको खाली पावर चाहिए पवन कल्याण साहब को और चंद्रबाबू नायडू साहब को, इसके अलावा कुछ भी नहीं है ना. For the sake of policy matters, did you people are different? జగన్మోహన్ రెడ్డికి ఏం Policy కావాలి? matters కి పరిపాలన మీద కావాలా? differ అవుతున్నారా అని మాట్లాడుతున్నా. పవర్ అది తప్పని కావాలని మాట్లాడతారు చెప్పే కదా మీరు. ఈ రోజు మీరు 8 అధికారంలోకి సార్లు వచ్చింది. విద్యుత్ ఛార్జీలు పవర్ పెంచే కావాలని కదా ప్రజల తరఫున వచ్చింది మీరు ఈ రోజు. పోరాటం చేశారంటే లేదు. పవర్ వాళ్ళు కావాల్సింది చెప్తున్నారు. ఎవరికి? లేదండి, ఈ చంద్రబాబు రోజు మన నాయుడు గారు టాపిక్ పొత్తులు ఆంధ్ర కత్తులు. రాష్ట్ర ప్రజలందరూ సో, గమనిస్తున్నారు. జనసేన ఈ టీడీపీ పవర్ పొత్తుకు కోసం సంబంధించి ఆయన స్టిక్ అవుతా ఉంది. గత ఎన్ని సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా పవన్ ఉన్నారు కళ్యాణ్ నారా గారు చంద్రబాబు చెప్పారండి, నాయుడు గారు. పొత్తు ఆయన ధర్మాన్ని నేను పవర్ ఒక్కడే కోసం నిర్వర్తిస్తున్నాను, ఏం నిర్వర్తించట్లే. కానీ అలాగే నేను పవన్ కూడా కళ్యాణ్ పొత్తు గారి ధర్మానికి గురించి విఘాతం కూడా కలిగించే చెప్తాను. ఆయన చేస్తానని పవర్ కోసం చేసేది. ఎప్పుడు కూడా ఆశపడలేదు. పొత్తులతో జగన్ విముక్తి రాష్ట్రంగా చేయాలి, వాళ్ళకి అదే అభివృద్ధి ఎందుకు? చెందాలి, మీ రాష్ట్ర అధికారం అభివృద్ధి కోసమేనా? చెందాలి, సంక్షేమం అందాలి, మహిళలపై జరుగుతున్న అత్యాచారాల్ని మొత్తాన్ని ఖండించాలని చెప్పి ఆయన పొత్తులోకి వచ్చారు. అలాగే స్వాగతం పలికాం కూడా, పొత్తులోనే ఉంటాము. ఈ రోజు ఈ చిన్న విషయానికి చాటంత చేసి హంగామా చేయాల్సిన అవసరం కూడా లేదు. ప్రజలందరూ గమనిస్తున్నారు. మీరేదో ఈ చిన్న విషయాన్ని తీసుకొచ్చి ఏదో చేయాలని చెప్పి చూడటం కూడా చాలా దారుణం. ఇందులో చిన్న విషయం ఏం లేదు. పవన్ కళ్యాణ్ అమాయకత్వంతో మీరు ఆడుకుంటారు. జానీ అంతకన్నా బేగం గారు ఇది మీరు చాలా ఎవరు చిన్న చెప్పాలి? విషయంగా చెప్తున్నారు. ఇది ఏమాత్రం చిన్న విషయం కాదు. శ్రేణిలో ఎలాంటి నిరుత్సాహం నెలకొంటుంది అనేది మీకు అర్థం కావట్లేదా? మీలాగా చీకటి పొత్తులు పెట్టుకొని మీ అధికారం కోసం, అలాగే సీట్ల కోసం, అప్పుల కోసం ఇలాంటి చీకటి పొత్తులు పెట్టుకోవాల్సిన అవసరము ఈ వైసీపీ ప్రభుత్వానికి ఉంటుందేమో కానీ జనసేన టీడీపీ పార్టీకి ఉండదు. మా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి సభలో కూడా ముందల మన జనసేన పార్టీ గురించి చెప్తారు, అలాగే మన టీడీపీ పార్టీ గురించి కూడా చెప్తాడు. ఆయన రాజకీయ అనుభవంతో ఆయన ఈ రోజు అదే ఫాలో అవుతూ మన పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు. మాకు లేని అభ్యంతరం మీకెందుకు వస్తుంది? అసలు ఒక్క నిమిషం జానీ బేగం గారు, ఒక్క నిమిషం. మీరు చెప్తున్న ఆన్సర్ కరెక్టే కానీ నేను అడిగిన క్వశ్చన్ అది కాదండి. చెప్పండి. అంటే మీ శ్రేణులు ఏమి నిరుత్సాహం చెందవా ఇలా ఎవరికి మటుకు వాళ్ళు ఇలా ప్రకటన చేసుకుంటుంటే? రాజానగర్ లో పందుర్తి వెంకటేష్ గారు మొదలెడతారు. డిక్లేర్ గా ఆల్రెడీ కెనాల్లో నాదెండ్ల మనోహర్ గారికి టికెట్ ప్రకటించుకోగానే ఆల్పాటి రాజా గారు మెల్ల దండలేసుకుని తిరుగుతున్నారు. అధికారంగా డిక్లేర్ చేస్తాము, పాదయాత్ర చేస్తున్నారు. అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఇంత ముందు పొత్తులో చెప్పుకున్న విధంగానే ఈ రోజు అక్కడ చెప్పాల్సి వచ్చింది కాబట్టి చెప్పారు. ఫిబ్రవరిలోనే ఫస్ట్ వీక్ లోనే మరి అది చెప్పి పొత్తుకెళ్ళాలి కదా. ఇంకోసారి మేము పొత్తుకెళ్తున్నాం, ఇప్పుడున్న మా చేతిలో ఉన్న 18 స్థానాలు కాకుండా మిగిలిన వాటి మీద అని మాట చెప్పి వెళ్ళాలి కదా. మీరే అనిశ్చితి లేపారు. లోకేష్ గారు ఇచ్చిన ఇంటర్వ్యూలో ముఖ్యమంత్రి కానే కాడు, చంద్రబాబు గారే ముఖ్యమంత్రి అని చెప్పాడు. అన్ని మీరే చెప్పి కొత్త ధర్మం పాటించిన జగన్మోహన్ రెడ్డి ఎవరికి చెప్పాలి? ఎవరికి చెప్పాలి? పొత్తు పెట్టుకుంటున్న జనసేన పార్టీకి 18 తప్ప మిగిలినది 175 - 18 పొత్తు, అది మాట్లాడాలి కదా. అది కూడా మాడకుండా చెప్పలేదు అని మీకు తెలుసా? వీళ్ళిద్దరి మధ్యన చర్చ జరగలేదని మీకు ఇవాళ మీ పవన్ ఒక్క నిమిషం అమ్మ కిరణ్ ప్రసాద్ గారు, ఇవాళ మీ పవన్ కళ్యాణ్ గారే పొత్తు ధర్మానికి కట్టుమా. మీరు నేను గెలిచిన సీట్ లో అనౌన్స్ చేశారు, అది చదువును అన్న మాట కూడా లేదు. ఆయన 2 అనౌన్స్ చేశారు కాబట్టి రామచంద్రరావు గారు అనౌన్స్ చేశారంటే మీరు పూర్తిగా మీటింగ్ లో ఉండి రామచంద్రరావు గారు మీ ఆన్సర్ ఏంటండి? అమ్మా మీటింగ్ ప్రవచనాలు మేము విన్నాం, వినే మాట్లాడుతున్నాం. రెస్పాండ్ అయ్యి ఒక్క నిమిషం అండి ప్రసాద్ గారు, ఆ క్వశ్చన్ రామచంద్రరావు గారిని అడుగుతాం. చెప్పండి రామచంద్రరావు గారు, ఆశావకుల పరిస్థితి ఏంటి? మీ పార్టీ గాని జనసేన పార్టీ గాని ఇలా లేట్ అయ్యే కొద్ది ఇప్పుడు అది కాదండి. రాజోల్లో జనసేన పార్టీ క్యాండిడేట్ గెలిచాడు, రాపాక వరప్రసాద్ గారు గెలిచారు. రాపాక వరప్రసాద్ గారిని వెళ్ళి వైసీపీలో గెలిచారు. మరి దానికి ప్రసాద్ గారు సరైన సమాధానం చెప్పండి. ఎందుకంటే గెలిచిన దానికి ఆయన వేరే పార్టీలోకి వెళ్ళిపోయారు. ఆ ఉద్దేశం మీద పవన్ కళ్యాణ్ గారు రాజోలు తూర్పుగోదావరి జిల్లాలో ఏదైతే మండపేట గురించి చెప్తున్నారో అదే రాజోలు ఇక్కడ అనౌన్స్ చేయడం జరిగింది. అదే రకంగా మీకు చిన్న సబ్మిషన్ మీరు చెప్పినట్టుగా
పెందుర్తి వెంకటేష్ గారు అక్కడ ఇన్ఛార్జిగా లేరు. మన రాజానగరంలో మన రాజానగరంలో పెందుర్తి వెంకటేశ్వర ఇన్ఛార్జిగా లేరు. వేరే బొడ్డు వెంకటరమణ గారు ఇన్ఛార్జిగా చేశారు మన మధ్య రీసెంట్ కానీ. అయితే అక్కడ కూడా రాజనగరంలో కూడా అక్కడ కూడా రెండు సీట్లు కూడా ఇవాళ ఈ రోజు అనౌన్స్ చేశారు. అది మేము తప్పుపాటు, ఎందుకంటే వాళ్ళిద్దరూ కలయిక ఉంది. కలయికలో భాగంగా కొంచెం ఒత్తిడిలో భాగంగానే చెప్పాను. రాజు వాళ్ళు డెఫినెట్గా వాళ్ళ సీటే కాబట్టి వాళ్ళు అనౌన్స్ చేసుకున్నారు. మనం ఏం కాదనిలేము. మన మండపాటి సీటు మాది 3 సార్లు గెలిచినట్టు జోగేశ్వరరావు గారు లోకల్ ఎమ్మెల్యే కాబట్టి మేము అనౌన్స్ చేసుకున్నాను. మా చంద్రబాబు అనౌన్స్ చేశారు. ఇందులో పెద్ద కాంట్రవర్సీ ఏముందండి? ఇందులో పెద్ద కాంట్రవర్సీ లేదు, పొత్తులు లేదు, కొత్తులు ఏమీ లేవండి. అన్ని సమయంగా ఉన్నాయి, సవ్యంగా సాగుతుంది. రేపు రాబోయే టైంలో కలిసి త్వరలోనే అన్ని కూడా సీట్లు ఏ ప్రాంతాల్లో ఎవరికి ఇవ్వాలో అన్ని అనౌన్స్ చేస్తారు. రాజోలు అనౌన్స్ చేసిన రాజానగరం కూడా పెందుర్తి వెంకటేష్ గారు ఇప్పుడు చెప్పండి రామచంద్రరావు గారు. లేరండి. ప్రసాద్ గారు పెందుర్తి వెంకటేష్ గారు ఇక్కడ ఇన్ఛార్జిగా లేరు. ఇన్ఛార్జ్ లేకపోతే లాస్ట్ టైం దీనికన్నా 2014 గెలిచి ప్రసాద్ గారు పెందుర్తి వెంకటేష్ మొత్తం డబ్బులు పంచుతామని చెప్పి డబ్బులు ఇవ్వని క్యాండిడేట్ ఎన్ని చెప్పాలి ఆయన గురించి? గెలిచిన క్యాండిడేట్ ఒప్పుకుంటున్నాను. అదే చెప్తున్నాను. 2014 గెలిచిన క్యాండిడేట్ చెప్పింది వ్యక్తి, డబ్బులు ఇవ్వని వ్యక్తి అని తెలుసు నాకు. చెప్పమంటారా ఇంకన్నా? మీరు చెప్తున్నా రాజోలు కూడా ఏం చెప్తారండి? ఇప్పుడు మీరు జనసేన క్యాండిడేట్ తీసుకెళ్ళి మీ పార్టీలో పెట్టున్నారు ప్రసాద్ గారు. అదే నేను చెప్తున్నాను. రాపాక ప్రసాద్ గారు వైఎస్ఆర్సీపీ టికెట్ అడిగినప్పుడు నేను మాట చెప్పనని ఆయన చెప్పే కథకి అక్కడ సిట్టింగ్ అతనికే ఇచ్చుకున్నాడు. అక్కడ ఉన్న ఎగ్జిస్టింగ్ పర్సన్ ఓడిపోయిన అతనికి. ఈయన ఎప్పుడు ఆయన వైఎస్ఆర్సీపీ వాదే. ఒక ముఖం కావాలో పార్టీకి అని చెప్పిన దాంట్లో వచ్చిన రాపాక ప్రసాద్ గారు అక్కడికి మీకు ఇవాళకు కూడా ఆయనకి ఎంపీ స్థానానికి పంపిస్తే నాకనే ఎవరైనా తగడం పగడం గారు ఉంటే ఇచ్చుకో టికెట్ కావాలంటే కూడా ఛాలెంజ్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారికి. సో అక్కడ మీకు తెలియని విషయం కాదు. రాపాక వరప్రసాద్ యొక్క ఇండివిజువల్ వైబ్రేషన్స్ అప్పులో సప్పులో చేసుకున్న కాక్టర్ రంగంలో ఎలా పనిచేస్తున్నారో అందరికీ తెలుసు. ఆ విషయం పవన్ కళ్యాణ్ గారికి మన అందరికన్నా ఎక్కువ తెలుసు. సముచిత స్థానం లేదన్న ఏకైక అంశంతోనే ఆయన బయటికి వెళ్ళాడు. అది మీకు ఇంకా పెద్దలు మీకు ఇంకా బాగా తెలుసు. మళ్ళీ ఏంటి సార్ వాళ్ళ సీట్ అన్నది మీరు అండర్లైన్ చేస్తే నాకు నచ్చలేదు. ఎందుకంటే ఇవాళ రాజోల్లో తెలుగుదేశం ఏ విధంగా ప్రాతినిధ్యం ఉందో నాకు తెలుసు. వైఎస్ఆర్సీపీ నిజంగా ఢీకొట్టాలంటే తెలుగుదేశానికే సామర్థ్యం ఎక్కువ ఉంది. నిజంగా రాపాక వరప్రసాద్ గారిని ఎదుర్కోవాలంటే అలా దగ్గర మీకు ఫస్ట్ కూర్చున్న స్థానాల్లో మా బలం ఎంత మీ బలం ఎంత అని వ్యక్తిగతంగా బేరీజీలు వేసుకున్న తర్వాత పొత్తు పెట్టుకున్న తర్వాత ఎవరు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు ఆ విషయాలు క్షేత్రస్థాయిలో నియోజకవర్గాలు ఇన్ఛార్జీలు పిలుచుకుని. ఇప్పుడు దీనికన్నా ముందు ప్రిపరేషన్ లేదంటున్నాను. ఈ ప్రిపరేషన్ లేని నిస్సాయ స్థితిలో మీలాంటి వ్యక్తులు ఎప్పటి నుంచో అనుభవంతో ఉండి అక్కడ నియోజకవర్గం మీద పట్టు ఉన్న వాళ్ళకి నోట్ల మట్టి కొడుతున్నారు. ఇది గమనించండి. ఇక్కడ బలవంతంగా తెచ్చుకొచ్చి ఒక పొత్తు అన్న దాంట్లో వాళ్ళ సైడ్ నుంచి క్లారిటీ లేదు, మీ సైడ్ నుంచి లేదు. చెప్పండి. అన్ని తెలుసు, మీకు తెలియదని ప్రసాద్ గారు మాకు అక్కడ జనసేన పార్టీ గెలిచింది. ప్లానింగ్ అబ్సల్యూట్లీ జీరో. ఆయన రాజకీయ విశ్లేషకుడు కంటే కూడా వైసీపీ లీడర్ గా అయిపోయింది కదా. ఆ మాట అనేస్తే హ్యాపీ, మీకు సంతోషం. స్థాయిలో మీరు పనిచేస్తున్న విధానం నాకు కావాలి. క్షేత్రస్థాయిలో మీ నియోజకవర్గ పట్టులు పవన్ కళ్యాణ్ గారు ఇవాళ వారాహి యాత్రల పరంగా 5 యాత్రల్లో క్యాండిడేట్లు అనౌన్స్ చేసి అంబిగ్యూటీ లేదు. ఇవాళ మళ్ళీ కార్యకర్తలు సమన్వయం పార్టీ నిర్ణయం అండి. అది మీరెవరు పార్టీ నిర్ణయాలు తీసుకుంటది. పార్టీలో భావ వ్యక్తీకరణ కూడా లేదని చెప్తున్నాను. భావ వ్యక్తీకరణ ప్రకటిస్తే నేను కోర్టుల కింద అభివర్ణిస్తాను. మీ అధినాయకుడు చెప్తుంటే ఏం చెప్పాలి మీకు? వీళ్ళు ఏదో జరుగుతుంది ఆంగన్ బింగ అని చెప్పారంట. ఇలాగ చేతగాక ప్రభుత్వాన్ని ఏలడానికి 151 సీట్లు ఇచ్చినా కూడా చేతగాక ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ఇంత దరిద్ర వ్యవస్థకి రోడ్లు చూసినా ఏ విషయం చూసినా కూడా మహిళలపై అత్యాచారాలు చూసినా దాడులు చూసినా ఇలాంటి రాజకీయ అనుభవం లేని ఒక ఖైదీని తీసుకొచ్చి నేరస్తుని తీసుకొచ్చి ఈ జగన్మోహన్ రెడ్డికి మీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్తున్నాం, జగన్ విముక్తి రాష్ట్రంగా తీసుకురావాలని చెప్పి ఒక్కటే నినాదం పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్తున్నారు. మీ 5 సంవత్సరాల పరిపాలనకి ప్రజలు మీకు విముక్తి ఇచ్చారు. ఈ 5 సంవత్సరాల పరిపాలన విముక్తి ఏ ప్రాతిపదికన చెప్పండి? విశ్లేషకులు మీకు అన్ని తెలుసు, మీకు తెలియదని మేము చెప్పట్లేదు. కాకపోతే ఇప్పుడు మీరు సంతోషమా అలానే మేము చెప్పట్లేదు.
మీకు వైఎస్ఆర్సీపీ మీరు ఎందుకు మాట్లాడుతున్నారు అని చెప్పి మేడం గారు అడిగారు. దాంట్లో మీకు సంతోషం మాకెందుకు సంతోషంగా ఉంటుందండి? మీకు వైఎస్ఆర్సీపీ మీకు మీరు ఈ హ్యాపీగా రాష్ట్ర ఫీల్ అవుతున్నారు. ప్రభుత్వం అందరూ మీరు డేటా గమనిస్తున్నారు. ఈ మాట్లాడుతున్నారు. వైసీపీ నాయకులు మీకున్న ట్వీట్ ఎందుకు స్థాన చేస్తున్నారు? బలం గురించి అంటే ఏదో మాట్లాడుతున్నాను. గొడవలు పెట్టాలి, క్షేత్రస్థాయిలో ఏదో మీ చేయాలి. నాయకులు పడుతున్న అంటే తపన గురించి ఇంకా- మాట్లాడుతున్నా. అది మీకు ఇంకా- నచ్చకుండా ఇంకా మేము మనం పొత్తులో ఉన్నాం, ఇంకా strong గా అలాగ అనౌన్స్ చేసినా మాకు నష్టం లే, ఇల్లు ఇక్కడ అనౌన్స్ చేసినా నష్టం లే, మళ్ళీ మా మీ అధినాయకుడికి నచ్చట్లే ఆ విషయం. అది మాత్రం మీకు ఎందుకు పుట్టుకొస్తుంది నాకు అర్థం కావట్లేదు. ఎక్కడా కూడా మరి రాజధాని లేని రాష్ట్రం ఎక్కడైనా ఎవరు చెప్పారు? అమరావతి రాజధాని మీకు నోరు తిరగట్లేనట్టుకుంది. అమరావతి రాజధాని గర్వంగా చెప్పండి. కోర్టు తీర్పు ప్రకారం అమరావతి రాజధాని, అది కూడా మీరు చెప్పడం నాట్లే. 1500 రోజులు అయిపోయింది చెప్పి రాజధాని దేనికి రైతులు చేస్తున్నారు? గెలిచారు. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. ఈ రోజు మన టాపిక్ అది కాదు, అమరావతి రాజధాని కాదు, పొత్తుల గురించి మన టాపిక్. దాని గురించే మాట్లాడదాం, దాని గురించి స్టిక్ అవుదాం. కానీ అమరావతి రాజధానిని కోర్టు తీర్పు కూడా ఇచ్చిన తర్వాత కోర్టు తీర్పును కూడా శిరసావించకపోతే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు అవుతుంది. ఓకేనండి, అవన్నీ అయినప్పటికీ కూడా మనం ఈ రోజు అమరావతి రాజధాని మాకు గర్వంగా చెప్పండి. ప్రసాద్ గారు పొత్తుల గురించి అవునండి, మాట్లాడండి. మేము అదే చెప్తున్నాము. ఐదు చెప్పట్లే మీరు సంవత్సరాల రాజధాని లేని తర్వాత రాష్ట్రం అంటున్నారు. అదే నాకు అర్థం కాదు. రాజధాని రైతు గెలిచాడు అని చెప్పి మేము గర్వంగా చెప్తున్నాం. ఎక్కడ గెలిచారు? 1500 రోజులు రాజధాని అయింది. మీరు ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికి వచ్చారు రాజధానిలో? రాజధాని అంత భూములు ఎక్కేసి అక్కడ కూడా వెళ్ళే ఎందుకంటే వైసీపీ ఎవరో ప్రభుత్వం ముఖ్యమంత్రి తెలియదు సీజీఎంని గెలిపించుకున్నారు. ఆ రైతుల కోసం తప్పనబడిన ఆ శ్రవణ్ గారిని గెలిపించుకోలేరు. ఏం మాట్లాడుతున్నారు? ప్రసాద్ గారు. ఏమన్నా మాకు ఏం అవగాహన లేకుండా ఏదో పడితే మాట్లాడుకుని. ఆహా, లేదండి పోనీ. ఎందుకంటే మంది తెలుగుదేశం జనసేన ఎంతమంది పెట్టారు? ప్రసాద్ గారు. సబ్జెక్ట్ కన్ఫర్మ్ రాదాలకి కాదండి, మీరు కోర్టు గురించి మాట్లాడారు కాబట్టి ఇక్కడ ఒక పాయింట్ అడగాలి. ఏం పోయిటమ్మా? కోర్టు తీర్పు చర్చావించిన రాదాలకి ఆహా, వాళ్ళకి ఇదే శిరసా- చంద్రబాబు గారు రాష్ట్రపతిని కలిసి వచ్చి వాళ్ళకి అమరావతి శిరసా- రాజధానిని కన్ఫర్మ్ చేసిన ప్రసాద్ తర్వాత కోర్టు బిల్లు విరమించుకుంది. ఆహా, ఏమి తెలియకుండా వస్తారు డిబేట్. ప్రసాద్ గారు కాదు, మీరు కూడా కోర్టు గురించి దాని ఆజ్ఞల గురించి శిరస వహించడం గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఒక పాయింట్ అండి. మరి 3 రాజధానుల గురించి కోర్టు చెప్పింది కదా, ఏం చెప్పింది? మరి ఎందుకు దాన్ని ఏం వైసీపీ చెప్పింది? పాటించట్లేదు? ఏం చెప్పిందమ్మా? మూడు 3 రాజధానులు వద్దు, ఒకదానికి కట్టుబడి ఉండండి. ఆల్రెడీ అమ్మ, నీకు అనౌన్స్ తెలిసిన వాళ్ళు చేసి కూడా మాట్లాడుతున్నారు. నీకు కూడా తెలియదు అనుకుంటున్నాను. ఎందుకంటే ఉన్నమ్మా బేగం మేడం ఒక నిమిషం ఆగండి. 3 రాజధానుల బిల్లులు విరమించుకుంది ప్రభుత్వం. రిట్ ఆఫ్ మ్యాండమస్ తీర్పు ఇచ్చింది గౌరవ న్యాయస్థానం. అంటే ఆ రోజు అసెంబ్లీ స్థాయిలో తీసుకున్న నిర్ణయం శిరోధారి అని చెప్పింది. అంటే దాని అర్థం ఏంటి? ఈ ప్రభుత్వం 3 రాజధానుల బిల్లు పెట్టింది, విరమించుకోవడం రైట్. అండ్ ఇన్ ద సేమ్ సినారియో ఓకే కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం అమరావతి రాజధాని ప్రసాద్ నేను గారు. చెప్పడం లేకపోతే నిర్ణయం చేయమంటారు. ప్రసాద్ గారు, ఓకే కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఒక రాజధాని అయినా కట్టారా? పోనీ కట్టకుండా పరిపాలన అంతా ఏం కట్టారు రాజధాని అంటే? విశాఖకు వెళ్ళిపోయి అక్కడ ఉంటున్నారు కదా, మొత్తం అవును సార్. శ్రీకొండలు. అక్కడేగా భవన నిర్మాణం అంతా జరుగుతుంది. అమ్మా, ఏం తెలియని వాళ్ళతో డిబేట్ చేయలేనమ్మా. తెలిసిన వాళ్ళతో డిబేట్ చేయొచ్చు. ఏం తెలుసు వైజాగ్ లో ఏం కట్టారు? వైజాగ్ ఉన్నాడు ఒక నిమిషం. తెలియదు వీళ్ళు ఎవరికేం మాట్లాడుతున్నారు. వైజాగ్ లో సర్క్యూట్ హౌస్ ఉంటుంది గవర్నర్ ఉండడానికి. గవర్నరే కాదండి, ఉండమ్మా, ఆయనకు కూడా ఆయన వినాలి కదా ఒక నిమిషం. చెప్పండి. హుదూద్ తిత్లీ తుఫాన్లు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు ఎక్కడ ఉన్నాడు? చంద్రబాబు నాయుడు ఎక్కడ ఉన్నాడు? బస్సుల్లో ఉండి పరిపాలించాడు ఆయన. ముఖ్యమంత్రికి ఒక నివాసానికి హుదూద్ తిత్లీ తుఫాన్ లాంటి వచ్చినప్పుడు అడ్రస్ చేయడానికి గవర్నర్ బంగ్లాలాగే ముఖ్యమంత్రికి ఒక భవనం కడుతోంది ప్రభుత్వం ఆయనలో. గతంలో రామారావు గారి టైంలో కూడా అక్కడ కాటేజీలు కట్టారు. దేనికోసం? లేదు, మొత్తం ప్రజల సందర్శనార్థం. రిషికొండను మొత్తం క్లియర్ చేసి భవన సముదాయం నిర్మించేస్తున్నారు. ఏం చేశారు? మరి గ్రీన్ ట్రిబ్యునల్ కానీ గ్రీన్ ట్రిబ్యునల్ ఎందుకు ఆక్షేపం ఇవ్వలేదు? సింగిల్ జడ్జి క్లియరెన్స్ ఎందుకు ఇచ్చింది? ఏం మాట్లాడుతున్నారు? ఇదే పొలిటిషియన్ సత్యనారాయణ గారు ఇసుక తప్పించారు, ఇసుక గ్రీన్ ట్రిబ్యునల్ ఇస్తే 250 కోట్ల పెనాల్టీ ఏం మాట్లాడుతున్నారు? ఓకేనండి, డిస్కషన్ కంటిన్యూ చేద్దాం.